ప్రభుత్వం నీటి యాజమాన్య పద్ధతులను సక్రమంగా అమలు చేయలేకపోవడం వల్లే రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. ప్రస్తుత పరిస్థితుల్లో పంట నిలబడాలంటే సాగునీరు అత్యవసరమైన ఇరిగేషన్ అధికారులు అందించలేకపోతున్నారని తెలిపారు. గతంలో అనుసరించిన పద్ధతులనే వ్యవసాయదారులకు నీరు అందించాలన్నారు. పంటకు నష్టం వాటిల్లితే రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరంటోన్న మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రతి ఏటా రబీలో నీటి ఎద్దడి గోదావరి డెల్టాలో సర్వసాధారణమైన ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఇరిగేషన్ అధికారులు కూడా చేతెత్తేసే పరిస్థితి. సార్ చెప్పండి, గతంలో ఈ వాటర్ మేనేజ్మెంట్ అనేది సక్రమంగా చేయబట్టి ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు, అధికారులే సరఫరా చేయలేము అని చెప్పే పరిస్థితి ఉంది. ఎలా చూడుతుంది? ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిన్న చూపు. దురదృష్టం ఏంటంటే గోదావరి ఆయకట్టులో గతంలో ఏ సంవత్సరం చూసినా కూడా ఆనాడు చాలా క్రైసిస్ ఉన్నప్పుడు కూడా ఎలా మనం కిన్నెసారి నుండి కానీ సీలేరు నుండి కానీ నీరు ఎలా తీసుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలనే దాని మీద ఒక ప్రణాళిక ఉండేది. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి ఒక ఆయన ఇరిగేషను, ఇన్ఛార్జ్ మంత్రి ఒక ఆయన ఏమో అగ్రికల్చర్. థాయిలాండ్కి నీరు రావడం లేదు, దాని మీద సమీక్ష లేదు. ఎంతసేపు ఎన్నికల్లో ఎలా గెలవాలి అదే తప్ప మిమ్మల్ని గెలిపించినటువంటి రైతులు పడుతున్న కష్టాల మీద ఎప్పుడైనా రివ్యూ చేశారా? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది, రైతు కష్టంలో ఉన్నాడు. ఆ కష్టం తీర్చడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అధికారులకు ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఈ నీటి ఎద్దడిని ఎలా అధిగమించాలి, దానికి భరోసా ఎలా ఇవ్వాలి. నీటి ఎద్దడి వచ్చింది, అది యాదృచ్ఛికమా లేకపోతే కృత్రిమమా, తర్వాత దాన్ని ఎలాగా అధిగమించాలనే దాని మీద ప్రణాళిక చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఆ ప్రభుత్వ బాధ్యతని ఇక్కడ విస్మరించారనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. అనుకున్న రైతుకి సరైన సమయంలో నీరు లభించకపోతే దానికి కారణం మీ బాధ్యత రాహిత్యం. దానికోసం సరైన ప్రణాళిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. అవసరమైతే థాయిలాండ్కి వాటర్ సప్లై కోసం క్రాస్ బండ్స్ వేయాలి, ట్రైన్స్కి, లేదా మోటార్స్ పెట్టాలి, డీజిల్ ఇంజిన్స్ పెట్టాలి. ఆల్టర్నేటివ్ అన్నీ కూడా గతం నుంచి నాకు ప్రాక్టీస్ ఉంది. ఇక్కడ ఆ ప్రాక్టీస్ని ఎక్కడ కొనసాగిస్తున్నట్టుగా ఇప్పటిదాకా ఇక్కడ పత్రికల్లో చదవలేదు. ప్రజలంటే ఎవరు? అందులో రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు. అందులో ఈ జిల్లాలో ఖచ్చితంగా వ్యవసాయమే. ఆ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులందరూ కూడా నష్టపోతున్నారు. వారి వారికి ఆ నష్టం కలగకుండా ఉండాలనేటువంటిది మా విజ్ఞప్తి అనండి, డిమాండ్ అనండి. గతంలో ఎప్పుడు కూడా ఈ రకంగా లేదనేటువంటిది రైతులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. మీరు ఎన్నికలు నిర్వహించుకోండి, ఈ ఎన్నికల పోటీలు లేవు, కానీ మీరు ఎన్నికలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇక్కడ రైతుల కోసం మీరు కేటాయించట్లేదు. ఆ సమయాన్ని ప్రాధాన్యత అంటే ఆ సమయాన్ని కేటాయించట్లేదు. రైతులు కానీ రైతు కష్టాలు కానీ మీకు పట్టట్లేదు అనేటువంటిది తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఎండిపోకుండా గతంలో వచ్చే దిగుబడి యథావిధిగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేయాలి, లేదంటే రైతులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితి లేదంటున్నారు. రాజమండ్రి నుంచి విజయలక్ష్మి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.